వర్తమానము. వినుమా ప్రియ నేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. వినుమా ప్రియ నేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. అనుదిన మన్నా అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేయుచున్నాను. ఈ శ్రేష్టమైన సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరునో కలిగియుండుడి. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, అపోస్తులైన పౌలు గారు క్రీస్తు శకం 61-62 సంవత్సరాల మధ్యకాలంలో ఫిలిప్పులో ఉన్నటువంటి క్రీస్తు పరిచారకులకు, అధ్యక్షులకు, సకల పరిశుద్ధులకును ఆయన ఈ పత్రికను రాశారు. వారికి రాస్తూ ఆ సంఘమునకు, పెద్దలకు, సేవకులకు ఉత్తరాన్ని రాస్తూ ఒక చక్కని మాటను తెలియపరుస్తున్నారు. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసు మీరు కలిగియుండుడి అని అన్నారు. నిజమే, దేవుని నమ్మినవారు, ఆరాధించేవారు, ప్రార్థించేవారు, రక్షించబడిన వారు, ఉపవాసాలు ఉండేవారు, దేవుని పాదాల దగ్గరకు వచ్చేవారు యేసయ్య మనస్సు కలిగి ఉండాలి. ఎందుకనగా ఈ లోకంలో చాలామందికి యేసును గూర్చి తెలియదు, ఆయన మనస్సు తెలియదు, ఆయన కార్యాలు తెలియదు. అందుకే అపోస్తులైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 34వ వచనంలో అంటారు, ప్రభువు మనస్సు ఎరిగిన వాడెవడు? నిజమే, యేసయ్య మనస్సు ఈ లోకములో ఎరిగిన వారు లేరు. కనుక అట్టి ప్రజలకు యేసయ్య మనసు ఎటువంటిదో, ఆయన ప్రేమ ఎటువంటిదో, ఆయన కార్యాలు ఎటువంటివో, ఆయన మాటలు ఎటువంటివో ప్రజలు క్రీస్తును గూర్చి తెలుసుకోవాలి అని అంటే మనము క్రీస్తును పోలి నడుచుకోవాలి. యేసయ్య మనసు కలిగి ఉండాలి, యేసయ్యలాగా బ్రతకాలి. ఈ శ్రేష్టమైన సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య మనస్సు మనము కలిగి ఉందుముగాక. ఇంతకీ యేసయ్య ఏ మనసు కలిగిన వాడు? దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి 2 మాటలను జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనంలో యేసు ప్రభు వారు చెప్పారు, నేను సాత్వికుడను, దేన మనస్సు గలవాడను అని అన్నారు. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు దేన మనస్సు కలిగిన వారు, దేనత్వం కలిగిన వారు, తనను తానే తగ్గించుకున్నటువంటి వారు. అందుకే పౌలయ్య గారు ఈ ఫిలిప్పీ సంఘానికి ఉత్తరం రాస్తూ 2వ అధ్యాయం 6వ వచనం, 7వ వచనం, 8వ వచనాన్ని చదివితే అక్కడ యేసయ్య మనస్సును గూర్చి చక్కని మాటలు వివరించారు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడు. దేవునితో ఉండడం విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ ఆయన మనలను రక్షించుట కొరకు, మన పాపములను, మన దోషములను, మన అతిక్రమముల నుండి మనలను విడిపించుట కొరకై తనను తానే తగ్గించుకున్నాడు. సిలువ మరణము పొందునంతగా విధేయతను చూపించాడు, తండ్రికి లోబడ్డాడు, దీన మనస్సును ధరించాడు. వాక్యంలో రాయబడి ఉంది, ఆయన ధనవంతుడై ఉండియు మిమ్ములను ధనవంతులు చేయాలని మీ నిమిత్తము ఆయన దరిద్రుడాయను.
ఎందుకంటే ఎంతగా తగ్గించుకున్నాడు అని అంటే, ఎంతగా రిక్తునిగా చేసుకున్నాడు అని అడిగితే, దరిద్రుడిగా మార్చబడ్డాడు, స్వరూపమైనను సొగసైనను లేనివాడిగా మార్చబడ్డాడు. అందుకే షులమిత అంటది, నా ప్రాణప్రియుడు, ఆయన ధవళవర్ణుడు, అయితే నా కొరకు ఆయన ఎంత తగ్గించుకున్నాడు అని అడిగితే రత్నవర్ణుడిగా మార్చబడ్డాడు. నిజమే ప్రియ దేవుని యొక్క బిడలారా, చాలా జాగ్రత్తగా గమనించండి. యేసయ్య మనసు దేన మనసు, తగ్గించుకునే మనసు, లోబడే మనసు, విధేయతను చూపించే మనసు. ఈరోజు దేవుని సన్నిధికి వెళ్తున్నా మంచిదే, ప్రార్థిస్తున్నా మంచిదే, రక్షణ పొందే మంచిదే, దేవుని బిడలమని చెప్పుకుంటున్నా మంచిదే. తగ్గింపు జీవితం ఉందా? విధేయత ఉందా? లోబడుతున్నామా? దీన మనసు కలిగి ఉన్నామా? ప్రియ దేవుని బిడ్డలారా, సంఘానికి వెళితే సరిపోదు, వెళుతున్న మనము దీనత్వాన్ని కలిగి ఉండాలి. ఎప్పుడు దీనులుగా ఉంటామో, ఎప్పుడు మనలను మనం తగ్గించుకుంటామో, అప్పుడు క్రీస్తును ప్రజలకు చూపించగలుగుతాం. ఎందుకనగా దీనులుగా మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనాన్ని చదివితే అక్కడ ఈ రీతిగా రాయబడి ఉంది, చిన్నపిల్లలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూనూ ఎదుటి వాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. ప్రియ దేవుని బిడ్డలారా, దీనత్వం కలిగి ఉండుట ద్వారా దేవుని కృపను మనం పొందుకుంటాం. నిజమే, మన జీవితంలో దేవుని కృపను మనం పొందుకోవాలి. దేవుని కృప మనకు సంతోషాన్ని ఇస్తుంది. అందుకే దైవజనుడైన మోషే గారు 90వ కీర్తన 14వ వచనంలో ఆయన అంటారు, ఉదయమున నీ కృపతో మమ్ములను తృప్తిపరచు, అప్పుడు మా దినములన్నీ మేము ఉత్సాహిస్తాం, సంతోషంగా ఉంటామని అన్నారు. నిజమే, మనలో ఉన్న దీనత్వాన్ని బట్టియే, దీన మనస్సును బట్టియే మనకు సంతోషం కలుగుతుంది, ఆనందం కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది, సుఖంగా బ్రతకగలుగుతాం. కీర్తనల గ్రంథం 37వ కీర్తన 11వ వచనంలో రాయబడి ఉంది, దీనులు భూమిని స్వతంత్రించుకొందురు, బహుక్షేమము కలిగి వారు సుఖించెదరని వాక్యంలో రాయబడి ఉంది. దీనత్వం ద్వారానే ఆశీర్వాదం, దీనత్వం ద్వారానే క్షేమము, సుఖము కలుగుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, దీనులుగా ఉంటే ఈ భూలోకములో ఉన్న ఆశీర్వాదాలు పొందుకోవడమే కాదు, యేసు ప్రభు వారు చెప్పారు మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనంలో, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిదేనన్నారు. నిజమే, దీనులుగా ఉండుట ద్వారా దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాం. యేసయ్య దీన మనసు కలిగిన వాడు, మనము కూడా అట్టి మనసును కలిగి ఉందాం. ఇక రెండవ మాట చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి 1 పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం మొట్టమొదటి వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది, క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనుడి. యేసయ్య శరీరమందు శ్రమలు అనుభవించాడు. ఆయన శ్రమపడే మనసు కలిగిన వాడు. ఆయన శ్రమలు పడింది, జాగ్రత్తగా మాటను గమనించండి, ఆయన శ్రమ పడింది తప్పు చేసి కాదు, ఆయన దోషం చేయలేదు. ఆయనకి తీర్పు తీర్చిన పొంతు పిలాతు చెప్తున్నాడు, ఇదిగో ఈ మనుషుని యందు ఏ నేరము నాకు కనబడలేదు. మరి ఎందుకు ఆయన శ్రమలు అనుభవించాడు? మన పాపముల నిమిత్తమై, మన అతిక్రమములు ఆయన మీద మోపబడ్డాయి, మన దోషములకు ఆయన శిక్ష అనుభవించాడు, ఆయన అన్యాయపు తీర్పును పొందాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనలను పాపముల నుండి విడిపించుటకు, నిత్య నరకము నుండి తప్పించి నిత్య జీవములో ప్రవేశింపచేయుటకు మనందరి నిమిత్తము ఆయన శ్రమ పడ్డారు. ప్రియ దేవుని బిడ్డలారా, గెత్సేమనే తోటలో ప్రార్థన చేశారు, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించు, అయినా నా చిత్తం కాదయ్యా నీ చిత్తం, నీ ఉద్దేశం, నీ ఇష్టం నెరవేర్చబడునుగా. కానీ సర్వలోక పాప పరిహారార్థమై యేసయ్య తనను తానే అప్పగించుకున్నారు. ఆయన శ్రమలు అనుభవించడానికి ఎద్దరికి వెళ్ళారు, కొరడా శిక్ష అనుభవించారు, ముళ్ళ కిరీటాన్ని ధరించారు, ఆయన ముఖం మీద మూశారు, భారభరితమైన శిలువ మ్రానును మోశారు, ప్రక్కలో గాయం, చేతులలో గాయం, కాళ్ళలో గాయం. ఎందుకయ్యా నేను అడిగితే మనలను రక్షించడానికి. తండ్రికి ప్రార్థన చేస్తున్నారు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించునన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా,
యేసయ్య కలిగి ఉన్న అట్టి మనస్సును మనం కూడా కలిగి ఉండాలి. తప్పు చేసి శ్రమ పడ్డం కాదు, ఇతరులకు మంచి చేయడం కొరకు ఒకవేళ శ్రమలు వచ్చినా, నిందలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ప్రతికూల పరిస్థితులు ఎదురైనా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధానంలో ఆ మనస్సును కలిగి ఉందాం, శ్రమలు అనుభవించుదాం, క్రీస్తు స్వారూప్యంలోనికి మనం మార్చబడదాం. యేసయ్యకు కలిగిన ఈ మనస్సును కలిగి క్రీస్తు రాకడ వరకు దేవుని సన్నిధిలో నమ్మకస్తులుగా జీవించి ప్రభు ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుడి మాటలను మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. దేవుని బిడ్డలారా, ఇటువంటి మనసు మీకు కలగాలని మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. తలలు వంచండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థనలు ఏకీభవించండి. ప్రేమ కలిగిన మా పరమ తండ్రి, నీకు వందనాలయ్యా. అయ్యా, నీ బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండి, ఆరోగ్యవంతులుగా మీరు తీర్చిదిద్దండి. అయ్యా, ప్రతి బలహీనతలను చూడిపించండి. ఈ దినమంతయు నీ బిడ్డల పనులలో, ప్రయాణాలలో మీరు తోడై ఉండండి. క్షేమాభివృద్ధిని దయచేయండి. సమస్త అవసరతలను మీరు తీర్చండి. ఘనమైన నీ కార్యాలు జరిగించండి. నజరేయుడైన యేసు నామములో నీ బిడ్డల ప్రతి అవసరము తీర్చబడునుగాక నా జ్ఞాపిస్తున్నాను. గొప్ప కార్యాలు జరిగించండి అయ్యా. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరు మాత్రమే పొందుకొనమని, నీ బిడ్డలకు తోడుగా ఉండి దీవించి ఆశీర్వదించమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థన చేసి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన్నా చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. దయచేసి గమనించండి, మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను అభివృద్ధి పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం. ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్న యెడల ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి. ప్రియ దేవుని బిడ్డలారా, అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు, మీ బంధువులకు కూడా షేర్ చేయండి. మన్నా చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వందనం. బాసిల్లేను సిలువలు పాపక్షమా యేసు ప్రభు నీ దివ్యక్షమా. బాసిల్లేను సిలువలు పాపక్షమా కలువరిలో నా పాపము పుంచి సిలువకు నిన్ను యాహుతి చేసి కలుషహరా కరుణించితివి. కలుషహరా కరుణించితివి. బాసిల్లేను